నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోర్టు పరిధిలో ఉన్న స్థలాలు కొట్టేసేందుకు కుట్ర. సామాజిక అవసరాల కోసం వదిలిన స్థలానికి రిజిస్ట్రేషన్లు జరగడంతో వెలుగులోకి. పొదలకూరు పట్టణంలో ఘటన. పోలీసులకు ఫిర్యాదు చేసిన పంచాయతీ కార్యదర్శి. ఒకే రోజులో 3 సేవా కార్యక్రమాలు. కోట మండలం విద్యానగర్ లో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, అనంతరం అన్న సంతర్పణ. సద్వినియోగం చేసుకున్న ప్రజలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేయించిన రోడ్లు ఎంతో నాణ్యతగా ఉంటాయి. వైకాపా నాయకులు సోషల్ మీడియాలో నాసిరకం అంటూ విమర్శలు చేయడం తగదని ముత్తుకూరులో మాట్లాడిన జనసేన నాయకులు సురేష్ నాయుడు. వైభవంగా సీతారాముల కళ్యాణం. సైదాపురం మండలం లింగసముద్రం గ్రామంలో నిర్వహించిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని కాజేసేందుకు కొందరు వైకాపా నాయకులు కుట్ర పన్నుతున్నారు. కొందరు అధికారుల సాయంతో రిజిస్ట్రేషన్లు చేయించుకోగా పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. ఈ సంఘటన పొదలకూరు పట్టణంలో చోటు చేసుకుంది. పొదలకూరు పట్టణ పరిధిలో 1984లో పంచాయతీ అనుమతితో సత్యనారాయణ ట్రేడర్స్ పేరుతో ఓ లేఅవుట్ వేశారు. అందులో 286 అంకణాలను సామాజిక అవసరాల కోసం వదిలారు. ఆ వదిలిన స్థలం ఇప్పుడు కోట్లయ్యింది. 2007లో కొందరు భాగస్వాములు ఎలాంటి అనుమతి లేకుండా రిజర్వ్ స్థలాన్ని 10 ప్లాట్లుగా విభజించి పలువురికి విక్రయించారు. ఆ తర్వాత ప్లాట్లు పలువురు చేతులు మారాయి. 2022లో దీనిపై వివాదం తలెత్తగా అప్పట్లో వైకాపాలో కీలకంగా వ్యవహరించిన స్థిరాస్తి వ్యాపారులు దగ్గరకు చేరాయి. ప్లాట్లను ఎలాగైనా విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో భాగంగా పంచాయతీ అధికారుల ఫిర్యాదుతో నమోదైన కేసులు గూడూరు కోర్టుల విచారణలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబంధిత స్థలాన్ని ఎన్టీఆర్ పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మార్చి 24వ తేదీన వైకాపా కార్యకర్త దయాకర్ రెడ్డి పేరుతో 4 ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతుంది. పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 కోట్ల స్థలానికి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడంపై పొదలకూరులో చర్చనీయాంశమైంది. ఇదే విషయమై టీడీపీకి చెందిన నాయకులు మీడియాతో మాట్లాడారు. గత కొద్ది కాలంగా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెత్తందారులుగా ఉన్నటువంటి అప్పటి నాయకులు కబ్జా చేయాలనే ఒక దురుద్దేశంతో ఆ పార్కుని చేతులు అప్రూవల్ లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించి ఇక్కడ ఏంటంటే పాత లేఅవుట్లో ఇప్పుడు ఈ పార్కు ఇది కేటాయించినటువంటి స్థలంలో ప్లాటింగే మెన్షన్ చేయాలి. దాన్ని వీళ్ళు అనఫిషియల్గా ప్లాట్లు మెన్షన్ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే విషయాన్ని వెలుగులోకి తేవడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి, కోర్టులో కేసులున్నాయి, పంచాయతీ కోర్టులో కేసేసి గూడూరు కోర్టులో కేసు నడుస్తుంది. ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వ్యక్తులు కూడా ఒక ప్రైవేట్ కేసేసి దాన్ని గవర్నమెంట్ పంచాయతీ కేసులకు ఇంప్లీట్ చేసి 2 కేసులు కలిపి విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు విచారణలో ఉండగా గత నెల 24వ తేదీ ఆ ప్రాంతంలో ఒక 4 ప్లాట్లని ఒక వైసీపీ కార్యకర్త నాయకుడైనటువంటి అట్ల దయాకర్ రెడ్డి అక్రమంగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సత్యనారాయణ లేఅవుట్లో దాదాపు 1985లో ఈ సత్యనారాయణ లేఅవుట్ వేయడం జరిగింది. అయితే ఆ లేఅవుట్ వేసిన వ్యక్తులు ఆ రోజుల్లో 286 అంకణాలు ఒక సత్యనారాయణ లేఅవుట్లో వదిలి గుడికి కానీ బడికి కానీ
అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఆడుకునే స్థలంగాని కేటాయిస్తే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేయడం జరిగింది. అది ఈ గవర్నమెంట్ రాగానే మా ప్రీతమ నాయకులు చంద్రమోహన్ రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ మీద చట్టపరమైన న్యాయం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గత కొద్ది రోజులుగా కోర్టులో నడుస్తున్నటువంటి ఈ కేసుని మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అట్ల దయాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ రిజిస్టర్ ఆఫీసులో కుమ్మక్కయ్యి ఇక్కడ ఉన్నటువంటి 4 ఫ్లాట్లని అక్రమంగా రిజిస్టర్ చేయడం చాలా తప్పుడు పద్ధతి ఇది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సత్యనారాయణ లేఅవుట్లో ఉన్న ప్రజలు కూడా దీన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. వెంటనే ఆయన స్పందించి ఇటువంటి చేసినటువంటి వారి మీద ఆఫీసర్ల మీద అయితేమి కానీ కొనుగోలు చేసిన వారి మీద అయితేమి అమ్మిన వాళ్ళ మీద అయితేమి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా మేము. కోట మండలం విద్యానగర్ లో కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమాలు ఒకే రోజు జరిగాయి. ఈ సేవా కార్యక్రమాలు చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోట మండలం విద్యానగర్ లో ఆదివారం చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం, ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించాలన్న సదుద్దేశంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే ఆకలితో ఉన్న పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. ముందుగా ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాలు ప్రారంభించారు. గూడూరుకు చెందిన మెడిపల్స్ ఆధ్వర్యంలో రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. గూడెల పంచాయతీ పరిధిలోని ప్రకాశం కాలనీలో నెల్లూరు వాసన ఐకేర్, కోట రమేష్ ఐకేర్ నేతృత్వంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయగా రోగులు పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరాన్ని వైకాపా నాయకులు షనీల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, డాక్టర్ రమేష్, వైకాపా నాయకులు వేమారెడ్డి సునీల్ రెడ్డి, భక్తవత్సల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేయించిన రోడ్లు ఎంతో నాణ్యతతో ఉంటాయని, నాసిరకం రోడ్లంటూ వైకాపా నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు పేర్కొన్నారు. ముతుకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏ శాఖలోనైనా సరే అవినీతి జరిగినా, నాణ్యత లోపించినా ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. అవినీతికి అలవాటు పడ్డ వైకాపా పేటీఎం బ్యాచ్ కు మాత్రం ఇంకా అర్థం కాలేదని, 11 సీట్లకు పరిమితం చేసిన సిగ్గులేదని సురేష్ నాయుడు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో నాయకులు రహీం, బోలా అశోక్, సందూరి శ్రీకరి, అక్బర్, కావలి మస్తాన్, చిన్నా, రహమాన్, పల్లాల సీను తదితరులు పాల్గొన్నారు. కూటమిలో భాగంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేయడం, ఎక్కడైతే కొన్ని గ్రామాలలో చీకట్లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కరెంటు ఇప్పించడం, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక ఓర్చుకోలేక వైసీపీ పేటీఎం బ్యాచ్, ఈ బ్యాచ్ 5 రూపాయలకి పనిచేస్తుందా, రూపాయికి పనిచేస్తుందా, లేదంటే 11 రూపాయలకి పనిచేస్తుందా మాకైతే అర్థం కాల. ఇదైతే కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని మేడిచింత ఉలుగువోలు గ్రామాల మధ్య వేస్తున్నటువంటి రోడ్డు, ఆ రోడ్డు ఇంకా 3వ లేయర్ కూడా వేయాల్సి ఉంది. దానికి సంబంధించి టెస్ట్ చేస్తారు. రోడ్డు వేసేటప్పుడు ఎంత లోతు వేసాం, ఎన్ని లేయర్లు వేసాం, అందులో ఏమేమి వేసాం అనే దాన్ని లోడి ఒకసారి టెస్టింగ్ చేస్తే అక్కడికి పోయి ఎవరో ఒక పోరంబోకు, వైసీపీ పోరంబోకు పేటీఎం బ్యాచ్ 11 రూపాయల కోసం ధాన్యం లోడి చూపించి పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి రోడ్లో నాసిరకం అని చెప్పి మాట్లాడడం, 10 రోజులకే రోడ్డు పోయిందని చెప్పి మాట్లాడడం చాలా అసహ్యంగా, సిగ్గుగా. ఆ 11 సీట్లు కేటాయించినా ఇంకా బుద్ధి రాకుండా ఈ పేటీఎం బ్యాచ్తో మాట్లాడిస్తున్నటువంటి వైసీపీ నాయకులారా, మీ అందరికీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో నిఖార్స్ అయినటువంటి రాజకీయ నాయకుడు, నిఖార్స్ అయినటువంటి సేవకుడు, నిఖార్స్ అయినటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా ఆయన తీసుకున్న శాఖలో 1 రూపాయి కూడా అవినీతి జరగకుండా ఆయన చేసేటువంటి పనిలో ఒక నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈ 11 రెడ్డి అండ్ కే 11 రూపాయలకే వాళ్ళందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్డు వేపించాడంటే ఒక 10 సంవత్సరాలు కాదు, ఒక 20 సంవత్సరాల పాటు శాశ్వతంగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. రాబోయే 2-3 ఏళ్లలో దళితులు దేశ రాజకీయాలను శాసించబోతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరుకు ఏం చేశారో తెలియడం లేదన్నారు. దళితులను ఏబిసిడీలుగా విభజించి చంద్రబాబు పాపం చేశారని చింతామోహన్ విమర్శించారు. చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి బిడ్డ చిత్తూరుకి ఏం చేశాడో లేదో నాకు తెలియదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. కానీ
ఒక పెద్ద పాపం చేశాడు చంద్రబాబు నాయుడు. దళితులను ఏబిసిడీలుగా విభజించారు. ఇది పాపం. దీన్ని నేను ఖండిస్తున్నాను. ప్రక్కనే ఉన్నటువంటి కరుణానిధి కుమారుడు స్టాలిన్ ను దళితులను ఏబిసిడీలు చేయలేదు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. దళితులు దేశ రాజకీయాలను, మళ్ళా చెప్తున్నాను, దళితులు మాలా మాదిగలు దేశ రాజకీయాలను శాసించబోతున్నారు రాబోయే 2-3 సంవత్సరాల్లో. మాలా మాదిగలు కలిసి ప్రయాణం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. చేసిన పాపాలు, చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని నేను ఖండిస్తున్నా. మరి మాలా మాదిగలు కలిసి ముందుకెళ్ళాలి. అంతేకాదు ఓబీసీలు కూడా మరి దళితులతో కలిసి ముందుకెళ్ళినప్పుడే రాజ్యాధికారం వస్తుంది. మరి దళితుల్లో కనీసం చిత్తూరు జిల్లాలో ఒక్కరు కూడా లక్షాధికారి లేదు. 75 సంవత్సరాల్లో కనీసం 2,000 రూపాయలు లేనటువంటి దళితులు దాదాపు 99% ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి మూసేశారు. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వటం లేదు. మరి తిరుపతిలో ఎస్సీ విద్యార్థులు మరి ల్యాబొరేటరీలు అడుగుతున్నారు కడుపు కూటి కొరకు కాలేజీల్లో చదువుకున్నటువంటి విద్యార్థినులు, ఆడబిడ్డలు, కాలేజీల్లో చదువుకునేటువంటి బిడ్డలు కడుపు కూటి కొరకు ల్యాబొరేటరీలు అడుగుతున్నారు విద్యా సంస్థల్లో. ఇదే పరిస్థితి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి క్రైస్తవులకు కూడా, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి రాజ్యాంగ సవరణ చేసి తప్పనిసరిగా చింతామోహనగా దీన్ని నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు మరి ఎస్సీ స్టేటస్ వస్తుంది, వచ్చి తీరుతుంది 29 తెలియజేస్తాను. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావేగన్ పరం మీ అభిప్రాయం? ఆ కాగితాలు కూడా తెచ్చానయా, నేను మీకు ఇస్తాను పోయే ముందు. నేను మీ అందరికి తెలియని రహస్యం ఏంటంటే తిరుపతిని రాజధాని నగరం చేయమని నేను అడిగాను. భావితరాల బిడ్డల కోసం గూడూరును జిల్లా చేయాలని గత 120 రోజులకు పైగా పోరాడుతున్నామని భారత వికాస పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు కంకనాల పెంచల్ నాయుడు తెలిపారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రిలే దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గూడూరుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా కావాలని గత 128 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం గూడూరు జిల్లా కావాలని మేము ఈ శిబిరం ఏర్పాటు చేసి 128 రోజులైంది. కానీ మేము ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అయ్యా మాకు గూడూరు జిల్లా చేపించే ప్రక్రియ చేయించండి అని చెప్పి కేంద్ర మంత్రుల్ని, చీఫ్ సెక్రటరీని, అదేవిధంగా సుప్రీంకోర్టు మాజీ జడ్జీలని అందరి రికమెండేషను ఏర్పాటు చేసుకొని మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి మీరు ఒక్కసారి రికమెండేషన్ చేయండి. ఇదే మేము అడుగుతున్నా, అందరినీ అడుగుతున్నాం. మేము దయచేసి మాకు గూడూరు జిల్లా కావాలి. ఇది 150 సంవత్సరాల చరిత్ర గల గూడూరు. ఈ యొక్క గూడూరుని 4 నియోజకవర్గాలు. సైదాపురం మండలం లింగసముద్రం గ్రామంలో కొలువైన రామమందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అర్చకులు సుదర్శన్ స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వీక్షించారు. సీతారాముల కళ్యాణ విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి పల్లకీ సేవ, పొంది సేవ అత్యంత వైభవంగా జరిగింది. తప్పెట్లు, మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణలతో నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పొందు సేవ నిర్వహించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజిత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్ దీక్షిత్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోర్టు పరిధిలో ఉన్న స్థలాలు కొట్టేసేందుకు కుట్ర. సామాజిక అవసరాల కోసం వదిలిన స్థలానికి రిజిస్ట్రేషన్లు జరగడంతో వెలుగులోకి. పొదలకూరు పట్టణంలో ఘటన. పోలీసులకు ఫిర్యాదు చేసిన పంచాయతీ కార్యదర్శి. ఒకే రోజులో 3 సేవా కార్యక్రమాలు. కోట మండలం విద్యానగర్ లో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, అనంతరం అన్న సంతర్పణ. సద్వినియోగం చేసుకున్న ప్రజలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేయించిన రోడ్లు ఎంతో నాణ్యతగా ఉంటాయి. వైకాపా నాయకులు సోషల్ మీడియాలో నాసిరకం అంటూ విమర్శలు చేయడం తగదని ముత్తుకూరులో మాట్లాడిన జనసేన నాయకులు సురేష్ నాయుడు. వైభవంగా సీతారాముల కళ్యాణం. సైదాపురం మండలం లింగసముద్రం గ్రామంలో నిర్వహించిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.